హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు వీడియో వచ్చేసి డైలీ రొటీన్ బ్లాగ్. ఇంకా టైం వచ్చేసి పొద్దున్నే కాదండి, ఇది రాత్రిపూట అయితే తీస్తాండేది. టైం వచ్చేసి 8:30 అవుతుంది చూడండి. ఇంకా ఉప్పుటికి అని చెప్పేసి పొద్దున్నే అయితే సాంబారు ఇంకా అన్నము అంతా ఉండే, ఇంకా అదే ఉంది ఇప్పుడు కూడా. ఇంకా నంచుకునేకైతే చికెన్ అయితే మా అమ్మ తెప్పించింది. ఇంకా లోపలైతే మా అమ్మ చికెన్ అయితే చేస్తుంది. ఇంకా మా ఆయన అయితే చపాతీ చేస్తాడంట. నాకు ఒంట్లో బాగాలేదు కదా కొంచెం, అందుకని చపాతీ చేయని చెప్తున్నాను, చేస్తానులే అని చెప్తున్నాడు. ఇంకా మా ఆయన అయితే ఒంట్లో బాగలేదంటే అంతేం ఇది కాదండి. నిన్న చాలా బాగలేదు ఉండే నాకు ఒళ్ళు అయితే. ఈరోజు అయితే పర్వాలేదు, మాత్రలు తెచ్చిచ్చినాడు, పర్వాలేదు. ఈరోజు నిన్నైతే నాకు లేసేకి కాలేదు. ఇంకా మా ఆయన ఇంకా పొద్దునైతే చేసిండి, ఇంకా రాత్రికైతే చపాతీను చికెన్ సార్ ఉండి అదే ఉడికి చేసి ఇచ్చినాడు. నిన్న పొద్దున్నుంచి లేసేకి కాలేదు అంత. నేను చెప్పినాను వీడియో తీయని చెప్పేసి తీయలేదు మా ఆయన. ఇంకా అంత ఇది ఉండే నిన్న. ఈరోజైతే మాట్లాడుతున్నాను, వీడియో తీస్తున్నాను. నేనైతే అది కూడా లేదు నాకు. ఈరోజు అయితే పర్వాలేదు, ఏమో సుస్తు, చేతులు కాళ్ళు చాలా నొప్పి, లేసేకైతే అనలేదు. ఇప్పుడు అయితే పర్వాలేదు, కొంచెము వీడియో తీసేక అవుతుంది. లేస్తున్నాను, అన్ని పనులు అయితే చేసుకుంటాను, కొంచెం పర్వాలేదు. ఇంకా సుస్తేమో అట్లే ఉంది. అందుకని ఈరోజైతే మా అమ్మ అయితే వంట అయితే చేస్తుంది. చూడండి, వాడు ఆమ్లెట్ వేస్తానని చెప్పేసి గుడ్డ అయితే పగలగొట్టేస్తున్నాడు వీడు. ఈరా నేను వేస్తాను అని చెప్తే కూడా నాకు ఇలేదు. గట్టికి పట్టుకో అని చెప్పినాను, అయినా కూడా చూడండి వదిలేస్తున్నాడు, ఎంత పగలగొట్టేస్తున్నాడు చూడండి. ఒక గుడ్డు నక్కుతున్నాడు చూడండి. మళ్ళా వీడు ఒక గుడ్డు వేస్ట్ అయిపోయింది. అక్కడ పెన్నం కూడా పెట్టొచ్చినాను, ఉండేది ఒక గుడ్డు. తింటాడని చెప్పినాడు, వేసిస్తే ఇట్లా చేస్తున్నాడు. అలే బాహర్ సోట్ జా. वो सूपर ఇంకా చూడండి, ఇక్కడ చికెన్ అయితే పెట్టింది మా అమ్మ. ఉంది పొద్దున్నే చేసిండేది సాంబార్ ఉంది, ఇంకా పొద్దున్నే చేసిండేది అన్నము అండి, అన్నము ఉంది పొద్దున్నే చేసిండేది. ఇవిడైతే చాలా అల్లరి చేస్తున్నాడండి. ఇంకా వంట అయితే అయిపోయిందండి. ఇంకా చికెన్ సారు, ఇవైతే చపాతీలు. ఇవైతే అవి స్టెప్ బై స్టెప్ వస్తాయి కదా, అవి చపాతీలు. ఇవి మా ఆయన చేసిండేది, నాకు రాదు ఇవి చేసేకి. అలే మాహిర్ వీడియో పక్కడు నోటా. అయితే అన్నం అయితే తినేస్తున్నాము, చపాతీలు ఇంకా చికెన్ సారు. కనిపిస్తుందో లేదో తెలీదు. ఇంకా ఇల్లు అంతా చూడండి, లోపలికి వచ్చేస్తున్నాయి నీళ్ళు, అంతా బుడ్డు బుడ్డు అయిపోయింది. చూపిస్తాను ఉండండి మీకు. చూడండి, వీడంతా కారుతుంది. ఇక్కడ కూడా నీళ్ళు అయితే లోపలికి వచ్చేస్తున్నాయి, డబ్బులు కూడా నిండిపోయినాయి. గాడి వాన రెండు ఉన్నాయండి. దూరం అయితే పడతారు నింపుకున్నట్లే. ఏం ఎట్లు పడుతుంది వాన? ఈ వానలో వేడి వేడి చికెన్ చపాతి చేసుకొని తిన్నాము. వానలో కాదండి, వాన పడుకున్న ముందైతే తింటా ఉండి, ఇంకా వాన అయితే పడింది. వీడు కూడా కాడుతుంది, అందుకనే టీవీ అయితే పక్కన తీసి పెట్టినాము.
ఆడ నుంచి కారుతుంది అది చూడండి. పోసినావు చూడండి. ఇంకా టైం వచ్చేసి 10:30 అవుతుందండి. వాన అయితే నిలిచిపోయిందండి. అన్నీ అయితే లోపల పెట్టేస్తున్నాము. అయితే అంతా క్లీన్ చేయాలి. ఇంకా మొత్తానికైతే వాన అయితే నిలిచిపోయిందండి. ఇంకా నేనంతా క్లీన్ చేసుకుంటాను. చాలా కారింది కదా ఆడ, అంతా క్లీన్ అయితే చేసుకుంటున్నాను. ఇంకా తప్పుళ్ళు కుక్కర్లు అన్నీ పెట్టేస్తున్నాను కారుతానని చెప్పేసి. ఇంకా అవంతా ఎత్తేసి బాగా క్లీన్ అయితే చేస్తున్నాను. దాంట్లో వేరే అగ్గిపెట్టేది పుల్లలు అయితే కిందేసేస్తున్నాడు. అవంతా నానిపోయినాయి. మాహిర్ అయితే కిందేసేస్తున్నాడు. అవంతా ముందుగా అయితే తుడిసి ఆమెకైతే ఉడుద్దామని, లేకుంటే పరుకుకే అంటుకుంటుంది కదా, అందుకని బాగా తుడుస్తున్నాను ముందుగా అయితే. ఇంకా మాహిర్ అయితే పనుకొనేస్తున్నాడు. టైం వచ్చేసి 10:30 ఏమో అవుతుంది. అప్పుడైతే వాన నిలిచింది. ఒక అర్ధగంట 3/4 గంట అయితే చాలా పడిందండి వాన. జోరుగా అయితే పడింది వాన. అంతే పడిండేది, చాలా ఎక్కువసేపు ఏం పడలేదు. ఒక అర్ధగంట 3/4 గంట అయితే బాగా పడింది. ఇంకా నేనైతే తుడుచుకుంటున్నాను. అది తుడిసేదైతే ఎరుకుపోయిందండి, నేను చూడలేదు. ఈ పొద్దు అయితే చూసుకుంటున్నా. చూసిండింటే నేను నిన్నే తీసుకొచ్చేస్తాను. ఎట్లా ఒకటి దాంట్లోనూ ఒకటే దీంట్లోనూ ఒకటే కదా అని చెప్పేసి ఇంకా తుడిచేస్తున్నాను. ఇంకా ఇల్లు అయితే ఉడుస్తున్నాను చూడండి. ఆరిపోయింది. ఇంకా తుడుస్తున్నాకైతే ఆరిపోయింది. ఇంకా ఉడుస్తున్నాను కసువు. అంటే చాలా గలీజ్ ఉండేలేండి, వాన పడింది కదా, అంతా నానిపోయి బాగా గలీజ్ అయిపోయింది. అందుకని క్లీన్ చేసుకుంటాను. ఇంక పిల్లోడు ఉన్నాడు కదా, గలీజ్గా ఉండకూడదు. అందుకని రాత్రిపూట్లు అయితే క్లీన్ చేసుకుంటాను నేను. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే ఏమన్నా ఉంటే క్లీన్ చేసుకుంటాను. ఇంకా కసువు అయితే నూకేస్తున్నానండి. ఇంకా అంతా క్లీన్ చేసే తలకి 11 అయిపోయిందండి. నేను చూపించినప్పుడు 10:30 టైము వాన నిలిచింది. అంతా క్లీన్ చేసుకునే తలకి 11 గంటలేమో అయిపోయింది. 11 గంటలు ఇంకా 10 నిమిషాలు 5 నిమిషాలు ఉన్నట్లుంది అంతే. అంతా అయితే బాగా క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా క్లీన్ అయితే చేసుకున్నాను, అదే మీకు చూపిస్తున్నాను చూడండి. ఇడంతా క్లీన్ చేసుకున్నాను. ఇంకా కిచెన్ రూమ్లో కూడా కొంచెం క్లీన్ చేసుకున్నాను. ఆడేం కారలేదులేండి, అంతా కొంచెం కారింది ఆడంతే. ఒక జగాలో మాత్రం కారింది. ఇంకా టైం వచ్చేసి 11 గంటలు అయిపోయిందంటే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.